కావ్య అయితే స్వప్నని తిట్టేసి వచ్చి ఇంట్లో తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి రాజు అయితే అక్కడ మీ అక్కని ఎందుకు అంతలా అలా తిట్టేశావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కావ్య అయితే తిట్టకపోతే మరేం చేయనండి, మా అక్క అన్న దాంట్లో న్యాయం ఉంది, కానీ ఏం చేస్తాం, అలా తిట్టకపోయింటే మా అక్క ఇంకా తనైతే ఖర్చు పెడుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే రాజు అయితే అయినా సరే ఏం చేసినా సరే నువ్వు మరీ ఎక్కువ తిట్టేశావు, మీ అక్క ఎంత ఫీల్ అయ్యిందో తెలుసా, ఇంకొకసారి తలెత్తుకుని నీ ముందు మాట్లాడగలదా అని చెప్పి అంటే కావ్య ఇలా అంటూ ఉంటుంది. ఒక కడుపున పుట్టిన వాళ్ళం, చిన్నప్పటి నుండి మాకు కొట్లాట్లు అవి ఇవి అలవాటేనండి, ఒకసారి తిట్టుకొని కొట్టుకొని మళ్ళీ కలిసిపోతాం, మాకు అదంతా అలవాటే అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అది ఒకప్పటి స్వప్న, ఇప్పుడు తను ఒక ఇంటిదా అయింది, తను ఇప్పుడు అలా ఆలోచిస్తుంది, తను అలా ఆలోచించలేదు కదా, అందులోనూ అందరి ముందు మీ అక్కని నువ్వు అనరాని మాటలన్నీ అన్నావు, ఎందుకు అంతలా తిట్టావు అని చెప్పి రాజు అయితే కావ్యతో అంటూ ఉంటాడు. అది వినగానే కావ్య అయితే అలా తిట్టకపోతే మా అక్క అడిగిన మాటలన్నింటికి కూడా నేను సమాధానం ఇవ్వాలండి, నేను కానీ సమాధానం ఇచ్చి ఉంటే మా అక్క అడిగిన అన్నిటికి కూడా నేను జవాబు చెప్తే తాతయ్య గారి విషయం బయటపడుతుంది, ఈ 100 కోట్ల విషయం బయటపడుతుంది, మన ఆస్తి తాకట్టు పెట్టిన విషయం బయటపడుతుంది, ఇవన్నీ అవసరమా, ఇవన్నీ భరించడం కన్నా మా అక్క నేను ఇద్దరం బాధపడడం నయం అని చెప్పి నేను అలా తిట్టేశానండి అని చెప్పి కావ్య రాజుతో అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.